ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి మనం హెయిర్ రీగ్రోత్ సిరీస్ అనేవి స్టార్ట్ చేశాం కదండి. ఈ సిరీస్ని కనుక ఖచ్చితంగా ఫాలో అయ్యి ఇందులో నేను చెప్పినట్లు కనుక చేస్తే మీకు 100% హెయిర్ లాస్ అయిపోయిందంతా కూడా మనకి తిరిగి వచ్చేస్తుందండి. హెయిర్ రీగ్రోత్ అనేది మీకు 100% ఉంటుంది. ఎవరైనా ఎపిసోడ్ 1 చూడకపోతే దీని ముందు వీడియోనే ఉంటుందండి. అంటే ఈ వీడియోకి బిఫోర్ వీడియోనే ఎపిసోడ్ 1 అనమాట. సో అందులో ఏం ఆయిల్ యూస్ చేయాలి అని చెప్పి నేను చెప్పాను. ఆయిల్ని యూస్ చేసుకుంటూ ఈ షాంపూని కనుక మీరు యూస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఫాల్ అయిపోయిన హెయిర్ అంతా తిరిగి వస్తుంది. మీరు అంటే పోగొట్టుకున్న అంటే లాస్ అయిపోయిన హెయిర్ అంతా కూడా తిరిగి వస్తుంది. ఎట్ ద సేమ్ టైం మీకు బేబీ హెయిర్ స్టార్ట్ అవుతుంది. హెయిర్ రీగ్రోత్ అనేది 100% ఉంటుందన్నమాట. సో ఏ టైప్ హెయిర్ ఉన్నా కూడా అంటే కర్లీ హెయిర్ అయినా స్ట్రైట్ హెయిర్ అయినా చాలామందికి హెయిర్ అనేది మాకు మధ్య మధ్యలో కట్ అయిపోతుంది అక్క అని చెప్తున్నారు. మీరు ఈ హెయిర్కి సంబంధించి ఏ ప్రాబ్లం తోటి బాధపడుతున్నా మీకు ఎటువంటి టైప్ ఆఫ్ హెయిర్ ఉన్నా కూడా మీరు ఈ షాంపూని యూస్ చేసుకోవచ్చు, ఆయిల్ని యూస్ చేసుకోవచ్చు. బట్ ఇన్ని ఆయిల్స్ చెప్తున్నారు కదక్క, మేము ఏ ఆయిల్ యూస్ చేయాలని చెప్పి కూడా అడుగుతున్నారు. సో గైస్, నేను మరొక్కసారి చెప్తున్నాను, మనం తీసుకునే ఫుడ్ అనేది మనకి అంటే రకరకాల ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఉన్న ఫుడ్ తీసుకుంటేనే మనం బాడీ అనేది హెల్దీగా ఉంచుకోగలుగుతాము. ఎట్ ద సేమ్ టైం మీరు ఆయిల్స్ కూడా వీక్కి షాంపూస్ కూడా మారుస్తూ ఉండాలన్నమాట. అప్పుడే మన హెయిర్ కూడా హెల్దీగా ఉంటుంది. సో 3 days అనేది ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత నేను చూపించే ఈ షాంపూని మీరు ప్రిపేర్ చేసుకుని యూస్ చేసుకుంటే మీ హెయిర్ అనేది చాలా బాగుంటుంది. యూస్ చేసిన తర్వాత మీరే సూపర్ అంటారు. దీనికోసం అని చెప్పి నేను ఫస్ట్ తీసుకున్న ఇంగ్రీడియంట్ వచ్చేసి అవిసె గింజలు. సో అవిసె గింజలు మనందరికీ తెలిసిందే, ఈ మధ్య చాలామంది యూస్ చేసుకుంటున్నారు. మనకి ఇందులో ఒమేగా 3 ఉంటుంది. మనం ఇంటేక్ దీన్ని తీసుకున్నా కానీ, మనం ఇలా ప్యాక్స్ రూపంలో కానీ షాంపూస్ రూపంలో కానీ యూస్ చేసుకున్నా కానీ చాలా మంచిది. ఓకేనా? ఈ అవిసె గింజల్ని నేను ఒక 3 tablespoons అంటే 3 స్పూన్లు తీసుకున్నానండి. తీసుకొని మీరు ఒక 4 hours ముందే వాటర్లో నానపెట్టేసుకోండి. నేను ఇక్కడ నానపెట్టుకున్నాను, 4 hours ముందే వాటర్లో నానపెట్టుకున్నాను. మనకి నానపెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అందులో నుంచి ఒక జెల్ అనేది మనకి అంటే మనం బాయిల్ చేయక ముందలే రిలీజ్ అవుతుంది అనమాట. సో మనం బాయిల్ చేసినప్పుడు ఇంకొంచెం ఫాస్ట్గా జెల్ అనేది వస్తుంది. మనకి ఇందులో ఉండే ప్రాపర్టీస్ అన్నీ కూడా వాటర్లోకి చాలా ఫాస్ట్గా దిగుతాయి అన్నమాట. ఈ విధంగా 4 గంటల ముందు నానపెట్టుకున్న ఈ 3 tablespoons అవిసె గింజల్ని అంటే 3 స్పూన్ల అవిసె గింజల్ని ఒక బౌల్లో వేసుకొని అందులో ఉండే వాటర్తో సహా కలిపేసుకొని వేసేసుకోండి. ఇంకా ఇంకో గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ బౌల్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. స్టవ్ మీద పెట్టేసుకొని సిమ్లోనే ఒక 15 minutes వరకు మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం స్టవ్ మీద పెట్టేసుకొని 15 minutes వరకు బాయిల్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఈ గింజల నుంచి ఒక జెల్ కన్సిస్టెన్సీ అనేది వాటర్లోకి దిగుతుంది. ఎట్ ద సేమ్ టైం మనకి గింజల్లో ఉండే ప్రాపర్టీస్ అన్నీ కూడా వాటర్లోకి వచ్చేస్తుంది అనమాట. మనకు ఒక 15 minutes అది సిమ్లో పెట్టేసుకొని మనం బాయిల్ చేసుకోవాలి కదా. ఈ లోపు మనం ఇంకొకటి ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం అని చెప్పి 2 కలబంద కొమ్మల్ని తీసుకున్నానండి. అంటే ఎలోవెరా జెల్ ప్లాంట్ నుంచి తీసుకున్నాను. ఇక్కడ మీరు ప్లాంట్ బేస్డ్ యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే మేము బయట తీసుకున్న ఎలోవెరా జెల్ యూజ్ చేయొచ్చు అక్క అని చెప్పి అడుగుతారు. బట్ యూజ్ చేయొచ్చు, మంచి బ్రాండెడ్ అయితే యూజ్ చేసుకోండి. అంటే ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ కలర్స్ కానీ లేకుండా ప్యూర్గా మనకి వైట్ కలర్లో దొరికే ఎలోవెరా జెల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇందులో ఉండే జెల్ పార్ట్ వరకు మాత్రమే యూజ్ చేసుకోవాలి. మనకి పైన కింద ఉండే లేయర్ని పూర్తిగా కంప్లీట్గా తీసేసుకొని అందులో ఉండే జెల్ని మాత్రమే యూజ్ చేసుకోవాలన్నమాట. మనకి ఎలోవెరా జెల్ కూడా మన హెయిర్ స్కాల్ప్ కండిషన్ని, pH బ్యాలెన్స్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తుందండి. సో మనకి pH బ్యాలెన్స్ స్కాల్ప్ మీద ఎప్పుడైతే కరెక్ట్ లెవెల్లో ఉంటుందో మనకి ఆటోమేటిక్గా మనకి డాండ్రఫ్ కంట్రోల్ అవుతుందన్నమాట. డాండ్రఫ్ కంట్రోల్ అయితే మన స్కాల్ప్ కండిషన్ మనకి హెల్దీగా తయారవుతుంది. సో అప్పుడు మనకేమవుతుందంటే హెయిర్ రూట్స్ అనేవి హెల్దీగా గ్రోత్ అవ్వడానికి మన స్కాల్ప్ కండిషన్ కూడా హెల్ప్ చేయాలన్నమాట. సో అప్పుడే మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. సో మీరు మొక్కని చూడండి, ఒక మొక్క ఎదగాలి అంటే దాని యొక్క మట్టి కూడా చాలా హెల్దీగా ఉంటేనే ఆ మొక్క అనేది మనకి మంచిగా గ్రోత్ ఉంటుందన్నమాట. సో అదేవిధంగా మన స్కాల్ప్, మనకి బాడీలో బ్లడ్ ఇదంతా కూడా కరెక్ట్గా ఉంటేనే మన హెయిర్ కూడా అంత హెల్దీగా ఎదుగుతుంది. సో మీకు అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. మనం తీసుకునే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి.
మంచిగా బయోటిన్ ఉన్న ఫుడ్, విటమిన్ డి ఉన్న ఫుడ్ తీసుకోవాలి, ఒమేగా 3 ఉన్న ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి, ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. మనం ఇంటేక్ తీసుకుంటూ నేను చెప్పినవి యూస్ చేస్తే మీకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది హెయిర్లో. ఖచ్చితంగా మా హెయిర్ ఊడిపోవడం ఆగిపోయిందక్క, మా హెయిర్ చాలా లాంగ్ అయిందక్క, చాలా పొడవుగా పెరిగిందక్క నా జుట్టు అనేది మీ నోటితోటి మీరే చెప్తారండి. 100% నాది హామీ, నాది గ్యారంటీ అనమాట. ఇక్కడ మనకి 15 మినిట్స్ అయిపోయింది. ఇవి చక్కగా రోల్ బాయిల్ అవుతున్నాయి అవిసె గింజలు. ఇప్పుడు వీటిని నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్న టైంలోనే, పూర్తిగా చల్లారనివ్వద్దండి, కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఈ జెల్ని అంటే ఈ వాటర్ని నేను ఒక బౌల్లోకి అంటే ఒక గ్లాస్ కంటైనర్లోకి తీసుకుంటున్నాను. మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం షాంపూస్ అనేవి బయట తీసుకొచ్చుకొని డవ్ కానీ, మీరా కానీ, ప్యాంటీన్ కానీ, లేదంటే చాలామంది కార్తికా షాంపూ అని చెప్పి, సన్సిల్క్ అని చెప్పి రకరకాలుగా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా. సో నేను చెప్పిన ప్రాసెస్లో యూజ్ చేయండి. నార్మల్గా మా షాంపూని డైరెక్ట్గా హెడ్ మీద పెట్టేసుకొని యూజ్ చేసుకుంటారు, తల మీద పోసేసుకొని రుద్దేసుకుంటారు. సో అలా కాకుండా కొంతమంది వాటర్లో కలుపుకొని మిక్స్ చేసేసి మనం హెడ్ వాష్కి యూజ్ చేసుకుంటూ ఉంటాము. కానీ ఇలా ట్రై చేయండి, హెయిర్ అనేది చాలా బాగుంటుంది. ఆ హెయిర్ అంటే ఆ షాంపూలో ఉండే కెమికల్ ఎఫెక్ట్ కూడా మనకి పూర్తిగా తగ్గిపోతుందన్నమాట. ఇంకా నెక్స్ట్ నేను ఇందులో ఎలోవెరా జెల్ మనం తీసుకున్నాం కదా, అది కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను ఈ డ్రాప్స్ అనేవి యూజ్ చేస్తున్నాను అనమాట. సో మీరు చూసినట్లయితే ఈ డ్రాప్స్ ఏంటి అంటే రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ అండి. సో మీ దగ్గర అంటే టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ ఉన్నా కానీ, రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ ఉన్నా కానీ, ఇవి ఒక 5 to 6 డ్రాప్స్ అనేవి ఇందులో వేసుకోండి. నేను యూజ్ చేసుకుంటున్న షాంపూ ఏంటి అంటే డవ్ షాంపూ. సో నా హెయిర్కి వచ్చేసి 2 షాంపూస్ అయితే సరిపోతాయి అన్నమాట. మీకు కొంచెం ఇంకా మంచిగా బాగా పొడవుగా ఉన్న హెయిర్ అనుకోండి, ఒక 4 పడతాయి, ఒక 5 పడతాయి. ఆయిలీ హెయిర్ అయితే కనుక ఒక 5 ఈజీగానే పడతాయి. సో కొంచెం పల్చగా ఉన్న హెయిర్ అయితే 1 షాంపూ అయితే సరిపోతుంది. బట్ మీరు షాంపూ క్వాంటిటీ అనేది మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు చెక్ చేసుకోండి. ఈ విధంగా ఎన్ని షాంపూస్ మీరు యూజ్ చేసుకోవాలో అన్ని వేసుకోండి. బట్ ఎక్కువగా మాత్రం షాంపూని అస్సలు యూజ్ చేయొద్దండి. దానివల్ల ఏమవుతుందంటే మన స్కాల్ప్ కండిషన్ అనేది, pH బ్యాలెన్స్ అనేది ఉండదన్నమాట. స్కాల్ప్ చాలా ఫాస్ట్గా డ్రై అయిపోతుంది, దానివల్ల డాండ్రఫ్ వచ్చేస్తుంది. సో ఈ విషయం కూడా మీరు దృష్టిలో పెట్టుకొని షాంపూని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఎలోవెరా అంటే అవిసె గింజల జెల్ని వేసుకున్నాం, ఎలోవెరా జెల్ని వేసుకున్నాం, షాంపూని వేసుకున్నాం, ఎసెన్షియల్ ఆయిల్ వేసుకున్నాం, రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్. ఇప్పుడు వీటన్నింటినీ నేను ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుంటున్నాను. మీ దగ్గర ఈ బ్లెండర్ లేకపోతే మీరు మిక్సీలోనైనా వేసుకొని చక్కగా గ్రైండ్ చేసేసుకోవచ్చు. మనకేంటి అంటే ఆ ఎలోవెరా జెల్ అనేది మనం చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకున్నాం కదా, అది కూడా పూర్తిగా క్రష్ అయిపోవాలన్నమాట. సో మనకి ఇందులో యూజ్ చేసిన రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ అనేది మన హెయిర్కి చాలా అంటే చాలా మంచిదండి. హెయిర్ అనేది మంచిగా గ్రోత్ అవ్వడానికి, హెయిర్ స్కాల్ప్ బాగుండటానికి చాలా చాలా సూపర్గా వర్క్ అవుతుంది రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ అనేది. హెయిర్ రీగ్రోత్కి చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు వీటన్నింటిని మనం మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా మంచిగా ఫోమింగ్ వచ్చేస్తుంది ఈ షాంపూ అనేది. దీన్ని మీరు హెడ్ బాత్ చేసేటప్పుడు యూజ్ చేసుకోవాలి. సో మీరు ఇందులో అంటే 3 days నేను చూపించిన ఎపిసోడ్ 1లో ఉన్న ఆయిల్ని పెట్టేసుకొని తర్వాత మీరు నేను చెప్పిన ఏ హెయిర్ ప్యాక్ అయినా యూజ్ చేసుకొని 1 hour ఉంచుకొని తర్వాత మీరు ఈ షాంపూ తోటి తలస్నానం చేయండి. ఇది వచ్చేసి మీరు వారానికి 2 సార్లు యూజ్ చేసుకోండి. మీకు స్టోర్ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కరెక్ట్గా మీకు 1 week వరకు ఇది నిల్వ ఉంటుంది, పాడవదు. దీన్ని చిన్నపిల్లలకు కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనం ఇందులో ఎటువంటి కెమికల్స్ని యూజ్ చేయలేదు కాబట్టి హ్యాపీగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ ఉంటుంది, హెయిర్ స్ట్రాంగ్ అవుతుంది అనమాట. హెయిర్ స్కాల్ప్ కూడా pH లెవెల్ని మంచిగా బ్యాలెన్స్ చేస్తుంది ఈ షాంపూ అనేది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు పిల్లలు హెయిర్ ఫాల్ తోటి, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కానీ, టీనేజర్స్ కానీ హెయిర్ ఫాల్ తోటి చాలా సఫర్ అవుతున్నారు. సో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలా ఒక ఛానల్ ఉంది అనే వర్డ్ని స్ప్రెడ్ చేయండి. స్మార్ట్ సరిత ఛానల్ ఉంది, తను
హెయిర్ రీగ్రోత్ సిరీస్ అనేవి స్టార్ట్ చేసిందని చెప్పండి. ఖచ్చితంగా ఈ సిరీస్ కంప్లీట్ అయ్యే లోపు మీ హెయిర్ అనేది ఫాలింగ్ తగ్గుతుంది, గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది, బేబీ హెయిర్ స్టార్ట్ అవుతుంది, డెఫినెట్గా వస్తుంది అనమాట. ఓకేనా? ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని మరి క్లిక్ చేయండి. ఓకే, మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.